సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ప్రభు మీ కుటుంబాలలో మేలులు చేయునుగాక. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటలను మీకు అందిస్తాను. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఆశీర్వాదకరంగా మీ గృహాలకు మీరు వెళ్ళుదురు. కానీ భయముతోనూ భక్తితోనూ ఈ దేవుని మాటలు మీరు వినగలరని, అలాగున వినిన ఎడల దైవ చిత్తం ఏంటో మీకు తెలియపరచబడుతుంది. మీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మీకు తెలియపరచబడుతుంది. దేవుని దీవెనను కూడా మీరు పొందుకొని మీ గృహాలకు మీరు వెళ్ళగలుగుతారు. ఏదో పునరుత్థానపు ఆరాధన కదా, ఏదో చుట్టం చూపుకొచ్చి కూర్చుని వెళ్ళిపోదాం అనడంలో అని అనుకుంటే అట్టి దానివల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు, ఏ ఉపకారం మీకు కలుగుదని మీకు తెలియపరుస్తున్నాను. జాగ్రత్తగా ఉదయకాలంలో కొన్ని మాటలు విని త్వరగతిగా మన గృహాలకు మనం వెళ్దాం. గత వారంలో మీకు కొన్ని మాటలు నేను మీతో పంచుకున్నాను. గత వారంలో నేను మీతో పంచుకున్నటువంటి వర్తమానం జ్ఞాపకంలో ఉందా? గత వారంలో దేని మీద మీకు నేను వర్తమానం అందించాను? మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథాన్ని గురించి కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని వారాలుగా మలాకీ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తూ అనేకమైన మెలకువలు మన ఆధ్యాత్మిక జీవితం బలపరుచుకోవడానికి ఈ మలాకీ గ్రంథం ఎంతగానో తోడ్పడుతుంది. మలాకీ గ్రంథంలో ఉన్న వాక్కులను బట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుంటున్నాం. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జాగ్రత్తగా కట్టుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితంలో మనము వృద్ధి చెందుతున్నాం అని నేను ఎరిగి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మలాకీ గ్రంథంలో పరిచయాన్ని మీకు ఇచ్చాను. మలాకీ గ్రంథాన్ని రాసింది ఎవరు రాశారు? మలాకీ గ్రంథాన్ని రాసింది ఎవరు చెప్పండి? మలాకీ గ్రంథాన్ని రాసింది మలాకీయే. మలాకీ గ్రంథాన్ని రాసింది మలాకీ. ఈ గ్రంథాన్ని ఎందుకు రాశాడు చెప్పండి? గ్రంథము రాయబడిన ఉద్దేశం. సరే, దానికంటే ముందు ఇంకొక ప్రశ్న. ఈ గ్రంథాన్ని ఎవరికి రాశాడు? గ్రంథాన్ని ఎవరికి రాశాడు? క్లియర్గా చెప్పండి. ఇశ్రాయేలీలు, ఓన్లీ ఇశ్రాయేలీలేనా? యూదులకును ఇశ్రాయేలుకు రెండు కలిపి. ఓకే, డన్. యూదులకు ఇశ్రాయేలులకు ఈ మలాకీ గ్రంథాన్ని రాశాడు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చిన తదనంతరం ఈ మలాకీ గ్రంథాన్ని ఇశ్రాయేలుకి యూదులకు రాశాడు? మీకు క్లారిటీ వచ్చిందా ప్రశ్న? ఎక్కడ నుంచి వచ్చిన తదనంతరం
ఇశ్రాయేలీలు యూదులు ఎక్కడి నుంచి వచ్చిన తదనంతరం ఈ మలాకి గ్రంథాన్ని వాళ్ళకు రాశాడు. చెప్పు, ఇంకా గట్టి చెప్పు. ఇంకెవరైనా యూత్ బబులోను చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ రాయబడిన గ్రంథమే మలాకి. 70 సంవత్సరాలు బబులోను చెర తదనంతరం ఇశ్రాయేలీలు వచ్చారు. వారు తమ భూభాగానికి అనగా యెరూషలేముకు వచ్చారు. మొదటిగా ఎవరి ఆధ్వర్యంలో వచ్చారు? జెరుబ్బాబెలు ఒక బ్యాచ్. వీళ్ళు వచ్చి మందిరాన్ని కట్టుకున్నారు. రెండవది ఎవరు వచ్చారు? ఎవరి ఆధ్వర్యంలో వచ్చారు? ఎజ్రా ఆధ్వర్యంలో రెండో బ్యాచ్ వచ్చారు. మూడో బ్యాచ్ నెహెమ్యా ఆధ్వర్యంలో. 3 బ్యాచ్లుగా బబులోను చెరలో నుంచి లేదా పారసిక చెరలో నుంచి బయటకు వచ్చి మందిరాన్ని కట్టుకున్నారు, నివాస గృహాలు కట్టుకున్నారు. వారి దేశము చుట్టూ ప్రాకారాలు కట్టుకొని వారి జీవనాన్ని కొనసాగించుకుంటున్నారు. మందిరంలో జరుగుతున్న పరిచర్య కుంటుపడింది. మందిరంలో పరిచర్య బలహీనంగా జరుగుతుంది. పరిచర్య జరగవలసిన రీతిలో జరగకపోయినందువలన దేవుడు మలాకి అనబడిన ఒక ప్రవక్తను పంపించాడు. వారికి మాటలను తెలియపరచు అని మలాకి యూదులు ఇశ్రాయేలులకు దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. అది ఉద్దేశం. మలాకి గ్రంథంలో ఒక 8 ప్రశ్నలు ఉంటాయని చెప్పాను నేను. మలాకి గ్రంథంలో ఒక 8 ప్రశ్నలు ఉంటాయి. ఈ 8 ప్రశ్నల మీద మనకు అవగాహన రాగలిగితే మలాకి గ్రంథాన్ని మనకు అర్థమైపోద్దని చెప్పాను. గతము కాకుండా ముందున్నటువంటి వారంలో ఒక ప్రశ్నను లేవనెత్తాను. ఆ ప్రశ్నను మనం వివరించుకున్నాం. ఏంటి ప్రశ్న? దేవుడు వాళ్ళని అంటాడు, నేను మిమ్ములను ప్రేమించి ఉన్నాను అంటాడు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అన్నాడు. ప్రజలు ఏమన్నారు? మొదటి ప్రశ్న, ఏ విషయములో నీవు మమ్మలను ప్రేమించితివి అని దేవుడిని వారు అడుగుతారు. దానిని గురించి గత వారంలో మనం ధ్యానం చేశాం. తర్వాత రెండో ప్రశ్న మొన్న వారంలో రెండో ప్రశ్నను మనం లేవనెత్తి ఆ ప్రశ్నను కూడా మనం వివరించుకోవడం జరిగింది. ఏంటి రెండో ప్రశ్న? రెండో ప్రశ్న చెప్పాలి మీరు. చెప్పండి. ఏ విషయములో మిమ్మల్ని మేము నిర్లక్ష్య పెట్టితిమి? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. పదండి అక్కడికి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వచ్చిన వాళ్ళు చదవండి. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. మొదటి ప్రశ్న ఏమో మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో కనబడుతుంది. ఆ ప్రశ్నను కూడా కాస్త లేవనెత్తండి అక్క. ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపించితివి అందరూ. ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావు? ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావని దేవుణ్ణి ప్రశ్నించారు ఇశ్రాయేలీయులు, యూదులు. దీనిని గురించి వివరణ చేశాను. ఇంకెవరికైనా ఆసక్తి ఉండి వినాలనుకుంటే యూట్యూబ్లో ఉంది, వినండి. రెండో ప్రశ్న,
ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. ఏమి చేసి మీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. దీనిని గురించి కూడా గత వారంలో వివరణ ఇచ్చాను, అది కూడా యూట్యూబ్లో ఉంది, వినండి. ఏమి చేసి మీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. దాని గురించి వివరణ ఇస్తూ ఒక 2 పాయింట్లు మాట్లాడాను. ఈరోజు దేవుడిని ఏమి చేసి మీ నామాన్ని నిర్లక్ష్య పెట్టామని మీరంటే, బహుశా దేవుడు ఇక్కడుండి నా నామాన్ని మీరు నిర్లక్ష్య పెడుతున్నారు, నా నామాన్ని మీరు నిర్లక్ష్య పెడుతున్నారు అని దేవుడు మిమ్మల్ని అడిగితే, మీరు ఏమి చేసి మేము నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాము అని మీరంటే, బహుశా దేవుడు కొన్ని ఇలాగ అంటాడు. మొదటి పాయింట్ ఏంటి? నా రాకడ విషయంలో మీరు నిర్లక్ష్యము కలిగిన వారుగా ఉన్నారు. నా రాకడ విషయంలో మీరు నిర్లక్ష్యం. అందుకు నేను తీసుకున్న రెఫరెన్స్ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని కన్యకలేమో తమ దివిటిలో నూనె నింపుకొని, బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటిలో నూనె నింపుకొని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. బుద్ధి లేని కన్యకల్లో తమ దివిటిలలో నూనెని నింపు కొనక, తమ దివిటిలలో నూనె నింపు కొనని వారై శుభప్రదంగా నిద్రిస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధి కలిగిన కన్యకలలో వాళ్ళు తమ దివిటిలలో నూనెని నింపుకొని ఉన్నారు గనక పెళ్లి కుమారుని వారు ఎదుర్కోగలిగారు. బుద్ధి లేని కన్యకలు నిర్లక్ష్యం. వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఆయన వచ్చినప్పుడు చూడవచ్చులే, ఆయన వచ్చినప్పుడు ఆలోచిద్దాములని తత్వముతో, నిర్లక్ష్య ధోరణితో తమ దివిటలలో నూనెని నింపు కొనని వారై నిద్రిస్తూ ఉన్నారు. నిర్లక్ష్య ధోరణితో పెళ్లి కుమారుడితో కూడా వెళ్ళలేక విడవబడిన వారు బుద్ధి లేని కన్యకలు. నిర్లక్ష్యము లేని వారై, శ్రద్ధ కలిగిన వారై తమ దివిటిలలో నూనెని నింపుకొని పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూసిన వారు బుద్ధి కలిగిన కన్యకలు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి నిర్లక్ష్యం. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ప్రభు రాకడ రేపో మాపో అన్నట్టుగా ఉంది. మనలందరినీ ఆయన కొనిపోబడడానికి, వధువు సంఘమైన పెళ్లి కుమార్తె వధువు సంఘమైన మనలందరినీ తనతో పాటు తీసుకుపోవడానికి, ఆయన రావడానికి సంసిద్ధంగా అతి త్వరగతిగానే ఆయన రానై ఉన్నాడు. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉండాలి. బుద్ధి లేని కన్యకల వలె నిర్లక్ష్య ధోరణి మనకు ఉండకూడదని గత వారంలో మాట్లాడాను. మరలా ఒకసారి మీకు తెలియపరుస్తున్నాను. బుద్ధి లేని కన్యకల వలె మీలో ఎవరైనా ప్రభు రాకడను బట్టి నిర్లక్ష్యము కలిగి ఉన్నారేమో, ఇంకా బాప్తిసములు పొందుకొనక, ఇంకా భక్తి జీవితాన్ని చేయడం ఆరంభించక, ఇంకా నీతిగా బ్రతికే ఆ బ్రతుకును ఆరంభించక, యథార్థంగా బ్రతికే బ్రతుకును ఆరంభించక, పరిశుద్ధంగా బ్రతికే బ్రతుకును ఆరంభించక, దేవుడు మెచ్చి నచ్చేటువంటి జీవితాన్ని జీవించడానికి ఇంకా ఆరంభించక, యేసు ప్రభు వచ్చేటప్పుడు చూద్దాములే, ఇంతలేక తొందర ఏముందిలే, ముందుగా భక్తి చేద్దాములే ఆలోచనలో ఎవరైనా కానుంటే, ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు మదన్న, మీతోనే మాట్లాడుతున్నాడు మదన్న, ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. 3ఓసారి కన్నా కనెక్ట్ అయింది. 2 సార్లు అడిగితే అరక్కలా. నిర్లక్ష్యం అన్న కూడా నిర్లక్ష్యం. ఏ నిర్లక్ష్యం అన్న? బాప్తిసం తీసుకుని అంటే తీసుకుందాంలే బ్రదర్, తొందర ఏమంది. ఇంకొక అన్న చూడు తలదించుకుంటున్నాడు అడుగుతానని.
బాప్తిజం తీసుకోమనోదన్న, రక్షణ పొందమనోదన్న, మారుమనసు పొందమనోదన్న, బాప్తిజం తీసుకున్నా అంటే అందుకు గాను ఏమున్నదంట? సమయం ఉన్నదంట. రక్షణ పొందండి, మారుమనసు పొందండి, బాప్తిజం తీసుకోండి, పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి. ప్రభు రానై ఉన్నాడు, త్వరగతిలో ఆయన రానై ఉన్నాడంటే మీలో చాలామందికి ఉన్నది నిర్లక్ష్యం. తొందర ఏముందలే, ఇంతలేకేముందలే, వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే బుద్ధి లేని కన్యకల వలె విడవబడిపోతాం. బుద్ధి లేని కన్యకల వలె విడవబడతాం. నరసింహులన్నీ అసలు కనపడట్లా, కరెక్ట్ కూర్చుంటున్నాడు ఈ మధ్య ఆ గోడ కానుకొని, అది గోడ మధ్యలో. పొందన్నా బాప్తిసం అంటే అన్న కూడా చెప్పే సమాధానం అదే. బాప్తిసం తీసుకొని మీ జీవనాన్ని మీరు కొనసాగించండి, తప్పేముంది? బాప్తిసం తీసుకున్న వెంటనే నాలాగా మీరు అందరూ సేవకు వచ్చేయమని నేను చెప్తున్నానా? ఏ పని చేయొద్దని నేను చెప్తున్నానా? ఎక్కడికి మీరు వెళ్ళకూడదని నేను చెప్తున్నానా? ఏ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్తున్నా? పాపం చేయొద్దు అంటున్నా, అది మంచి పనే కదా. చెడ్డ పనులు చేయొద్దు అంటున్నా, అది మంచి పనే కదా. దుష్టత్వం జరించొద్దు అంటున్నా, అది మంచిదే కదా. అదే చేయొద్దు అంటున్నా నేను, ఇంకంతే. దానికి అందుకు మీరు బాప్తిసం తీసుకొని సిద్ధంగా ఉండండి. ప్రభు రాకడ ఎప్పుడొస్తుందో తెలీదు. బాప్తిసాలు తీసుకోండి అని మొరపెట్టుకుంటున్నాను. వినేవాళ్ళు బాప్తిసాలు తీసుకుంటున్నారు, వినని వాళ్ళు మాత్రం ప్రక్కనే ఉంటున్నారు. ఇంకా చూద్దాం, ఇంకా సమయం ఉందని వాయిదాలు వేసుకుంటున్నారు. వాయిదాలు వేసుకుంటున్న వారికి మరొకసారి ప్రభు నామములో హెచ్చరిక. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. జాగ్రత్త పడి మీరు బాప్తిసాలు పొందిన వారే రక్షణ పొందుకొని దేవుణ్ణి రాకడకు మీరు సిద్ధముగా ఉందురుగాక. ప్రభు రాకడ సమీపంగా ఉంది. బాప్తిసాలు పొందండి, రక్షణ పొందండి, మారు మనసు పొంది ప్రభు రాకడకు సిద్ధంగా ఉండండి. పరిశుద్ధ జీవితాన్ని జీవించని వారు, ఆత్మీయ జీవితాన్ని జీవించని వారు, భక్తి జీవితాన్ని జీవించని వారు, ప్రార్థన జీవితాన్ని జీవించలేని వారు, నిర్లక్ష్యం చేస్తున్న వారు కూడా ప్రభు నామంలో హెచ్చరిక. మీ భక్తి జీవితాన్ని ప్రారంభించండి, నీతిగా బ్రతకడం ఆరంభించండి, యథార్థంగా బ్రతకడం ప్రారంభించండి, ప్రార్థన జీవితాన్ని ప్రారంభించండి, పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభించండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. భక్తిలో బలహీనంగా ఉన్నావేమో, నీ భక్తిని బలపరుచుకో. విశ్వాసములో బలహీనంగా ఉన్నావేమో, నీ విశ్వాసమును బలపరుచుకో. పరిశుద్ధతలో బలహీనంగా ఉన్నావేమో, పరిశుద్ధతలో బలవంతులుగా మారు. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకో. ప్రభు రాకడ సిద్ధంగా ఉంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. వాయిదాలు వేయొద్దు. నీ దినం ఎలాగో, నీ రాకడ, దేవుని రాకడ, నీ పోకడ ఎప్పుడో నీవెరుగో. సిద్ధపడదాం. రక్షణ పొంది, మారు మనస్సు పొంది, బాప్తిసాలు పొంది, ప్రార్థన, భక్తి, పరిశుద్ధత, నీతి జీవితాన్ని కలిగి దేవుని రాకడకు మనము సిద్ధపడి ఉందాము. దయచేసి ప్రభు రాకడ విషయంలో మనకేముండకూడదు? నిర్లక్ష్యం ఉండకూడదు. రెండోది ఏం చెప్పాను? విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెడుతున్నారు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17, 18, 19 చదువుతారా? ఓరకట్ట తగిలించుకొని పోదాం త్వరగా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం, 18, 19 త్వరగా. దొరికిందా? దొరికినట్టేనా? దొరికితే చదవండి. నెహెమ్యా గ్రంథం 13. దొరకలేదా మీకు? నాకు దొరికి చాలాసేపు అయింది. మీకు మీరు చదువుతారేమో చూస్తున్నా.
నేనే చదువుతున్నాను, మీరు చదివేటట్లేరు. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరులు ఇట్లా చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి, ఈ పట్టణం మీదికి కీడు రప్పింపలేదా? ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికంగా రప్పించుచున్నారని చెప్పి తిని. నెహెమీయా అంటున్నాడంట, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. విశ్రాంతి దినానికి, దానికి సమరూపంగా, సాదృశ్యంగా పునరుత్థానపు ఆరాధన. పునరుత్థానపు ఆరాధనను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. ఏ విషయాల్లో మేము నిర్లక్ష్య పెడుతున్నామని మీరంటే, ఆయన రాకడను మీరు నిర్లక్ష్య పెడుతున్నారు. 2, విశ్రాంతి దినం అనగా పునరుత్థానపు ఆరాధన పట్ల మీకు నిర్లక్ష్యము కలిగిన వారుగా ఉన్నారు. పునరుత్థానపు ఆరాధన పట్ల మీకు నిర్లక్ష్యం. గత వారం అంతా మొత్తుకున్న, మళ్ళీ అదే ఈ వారం రిపీట్ అయింది. మీకు తెలుసునా? అదే రిపీట్ అయింది. పునరుత్థానపు ఆరాధన అంటే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యత మనకు ఉండకూడదు. పునరుత్థానపు ఆరాధన పట్ల నిర్లక్ష్యం మనకు ఉండకూడదు. 1000 దినముల కంటేను శ్రేష్టమైన దినము ఒక దినం, అది పునరుత్థానపు దినం. అది ప్రభుకి మనం ఇవ్వవలసిన దినం, ప్రభుతో మనం గడపవలసిన దినం, ప్రభుని మనం ఆరాధించే దినం, ప్రభు సన్నిధిని గౌరవించి ఆయనను హెచ్చించే దినం పునరుత్థానపు దినం. ఈ దినం పట్ల మీరు ఎప్పుడు నిర్లక్ష్యం ఉండకండి. దయచేసి ఈ పునరుత్థానపు ఆరాధన పట్ల మీరు నిర్లక్ష్యం వద్దు. పునరుత్థానపు ఆరాధన పట్ల మీరు నిర్లక్ష్యము లేని వారే. ప్రతి పునరుత్థానపు ఆరాధనలో మీరు అందరూ పాలు పొందాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమాజముగా కూడుకొనుట మానొద్దు అంటాడు పౌలు భక్తుడు. సమాజముగా కూడుకొనుట మానొద్దు. ఇదే ఇప్పుడు మనం అందరం ఏంటి? సమాజముగా కూడుకుంటున్నాం. ఇలా మానొద్దు. మీరు దాని పట్ల మీకు నిర్లక్ష్యపరచొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. సమాజముగా కూడుకొనుట మానొద్దు. పునరుత్థానపు ఆరాధన పట్ల నిర్లక్ష్యము వద్దు. పునరుత్థానపు ఆరాధన పట్ల నిర్లక్ష్యం మనకు వద్దు. సమాజంగా కూడుకొనిటే విషయం పట్ల నిర్లక్ష్యం మనకు వద్దు. ప్రతి పునరుత్థానపు ఆరాధనలో మనము, మన పిల్లలు, మన కుటుంబం అంతా పాలు పొందాల్సిందే. ప్రతి పునరుత్థానపు ఆరాధనలో నీవు, నీ కుటుంబము పాలు పొందేటట్టు ఒక గట్టి తీర్మానం తీసుకొని ఆ రీతిగా అడుగులేయి. ప్రభు నిత్యము మీకు తోడుండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ తీర్మానంతో అడుగుడే. నేను, నా కుటుంబము, నా పిల్లలు ప్రతి పునరుత్థానపు ఆరాధనలో దేవుడు మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఉండి మేము దేవుని ఆరాధించాలి. దేవుని మందిరంలో ఉండి దేవుని మేము స్తుతించాలని ఒక గొప్ప తీర్మానం తీసుకొని, ఆ తీర్మానాన్ని బట్టి ప్రతి పునరుత్థానపు ఆరాధనలో దేవుని మందిరములో నిలిచి ఉండండి. ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి. మీ కుటుంబాల్లో, మీ పిల్లల భవిష్యత్తులలో ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక పునరుత్థానపు ఆరాధన పట్ల మనకేముండకూడదు? నిర్లక్ష్యం ఉండకూడదు. పునరుత్థానపు ఆరాధనలో మనము, మన కుటుంబ సభ్యులందరూ కూడా పాలిభాగస్తులు కాగలగాలి. 3వ విషయాన్ని ఇది చెప్పలా మీకు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24 చివరి పాయింట్. ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? రాకడ విషయాల్లో నిర్లక్ష్యం చేస్తున్నాం. పునరుత్థానపు ఆరాధన పట్ల మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు అంటాడు యెషయా గ్రంథం 5:24లో, ఆనందరావు గారు తట్టండి ఎవరైనా. ఓకే, ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే, సైన్యములకు అధిపతి యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. దేని నిర్లక్ష్య పెడుతున్నారంట? ధర్మశాస్త్రం. దానికి సాదృశ్యం దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని కొందరు నిర్లక్ష్య పెడుతున్నారంట.
దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యతను కలిగి ఉన్నారంట. ఇప్పుడు మీరు నన్ను అడిగితే, ఏ విషయంలోనేమో మిమ్మల్ని నిర్లక్ష్య పెడుతుమి? బహుశా దేవుడిని. ఏ విషయంలో మిమ్మల్ని, నీ నామాన్ని మీరు నిర్లక్ష్య పెట్టామంటే, దేవుడు మీతో చెప్పకనే చెప్పే మాట ఉంటే చెప్పనా, మీరు నా రాకడ విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు, నా పునరుత్థానపు ఆరాధన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు, మెట్టుకు నా వాక్యం పట్ల కూడా మీకు నిర్లక్ష్యం. నా వాక్యం అంటే మీకు నిర్లక్ష్యం. అవును కదా, పాటలంటే ఎంత ఆసక్తో. కొందరు ఉంటారు సంఘాలలో, మందిరాల్లో పాటలు పాడేటప్పుడేమో గట్టిగా అస్సలు ఉజ్జీవంగా కొడతారు. వాక్యం ఆరంభించేసరికి శాస్త్రం చెయ్యేసి ఇంకా చేయబోద్దేడికి ఇటు చేయబోద్ది ఇంకేస్తారు నిద్ర. వాక్యం ఆరంభించేసరికి నిద్ర ప్రారంభమవుద్ది. పాటలు పాడేటప్పుడు నిద్ర ఉండదు, పాటలు పాడేటప్పుడు నిద్ర రాదు. వాక్యం అనేసరికి నిద్ర, తూగు అన్నీ మన నెత్తి మీదనే నాట్యమాడుతూ ఉంటాయి. వాక్యం అంటే నిర్లక్ష్యం. వాక్యం అంటే నిర్లక్ష్యం అండి. కొన్ని సంఘాలలో అయితే ఆ గోడకి ఈ గోడకి అన్నీ ముద్రలు ఉంటాయంట. దేవుని కృపను బట్టి మన సంఘానికి ఆ బాధ లేదు. సంఘాల్లోకి వెళితే ఆ గోడల వైపు చూస్తే అన్ని ముద్రలు పడి ఉంటాయంట. ఏంటి ఆ ముద్రలని ఆలోచిస్తే తలకాయ ముద్రలంట. ఏసన్న గారు సంఘానికి వెళ్ళాడంట. సంఘానికి వెళ్ళేసరికి మొత్తం అటు సైడ్ గోడలకి ముద్రలు ఉన్నాయంట అన్నీ. ఇదేదో భలే ఉందే డెకరేషన్ అనుకున్నాడంట ఏసన్న గారు. ఇదేదో భలే అందంగా డెకరేషన్గా ఉంది, ఏంటిదంటే అప్పుడు చెప్పుకొచ్చారంటే ఏంటి విషయం అని. ప్రార్థన ఆరాధన ఆరంభమైన తర్వాత తెలిసిందంటే ఏసన్న గారికి. ఏంటి అంటే ఈ పక్క గోళ్ళకు అనుకున్న ఈ పక్క అనుకుంటున్నారంటే, ఈ పక్క అడుగున ఈ పక్క అనుకుంటున్నారండి. అనుకొని ఆ గోళ్ళకి అన్ని తలకాయ ముద్దలు పడిపోయాడు. వాక్యం అంటే నిర్లక్ష్యం. వాక్యం అంటే గిట్టదు, వాక్యం అంటే నచ్చదు. వాక్యం అంటే అదేదో విషయాన్ని మింగినట్టుంటుంది కొంతమందికి. వాక్యం పట్ల మనకు నిర్లక్ష్యం ఉండకూడదు. వాక్యం పట్ల మనం ఎప్పుడు నిర్లక్ష్యం ఉండకూడదండి. మనం ఆ వాక్యానికి నిర్లక్ష్యాన్ని కలగజేస్తాం. వాక్యం పట్ల మనకు నిర్లక్ష్యం ఎక్కువ. అదే నేను కొన్ని కబుర్లు చెప్తాను, వింటారంటే చెవులన్నీ నిక్కబొడుచుకొని పక్కన ఎవడని అడుగుతుంటే, రే ఉండరా కాసేపు, వాడిని నెత్తి మీద ఒకటి వేసి ఆ చెవును కూడా ఈ చెవును కూడా 2 చెవులు పెట్టి నా కబుర్లన్నీ శ్రద్ధగా వింటారు. సరే నేను ఏదైనా కథ చెప్తానంటే ఇంకెంత శ్రద్ధగా వింటారో. జాగ్రత్తగా శ్రద్ధగా నా కథను తింటారు. మరి నేను వాక్యం చెప్పనా అన్నాను అనుకో, ఆవులింపులు అప్పుడే మొదలవుతాయి, కడుపులో కొడకొడు అప్పుడే మొదలవుతుంది, అప్పుడే అన్ని బాధలు మొదలవుతాయి, అప్పుడే గుర్తొస్తాయి. ఇంటికాడ పెట్టిన కూర అంతా అప్పుడే గుర్తొస్తాయి, మేకల తోటలో తోలిన మేకలు అప్పుడే గుర్తొస్తాయి, గొర్రెలు అప్పుడే గుర్తొస్తాయి, అన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఎప్పుడు? నేను వాక్యాన్ని ఆరంభించినప్పుడు. వాక్యము అనగానే ఇంక అన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే ఈరోజు వాక్యం పట్ల మనకున్న నిర్లక్ష్యం అలాంటిదండి. వాక్యం పట్ల మనకున్న నిర్లక్ష్యం. త్వరగా ముగించో. 1.5 గంట పాటలు పాడుతున్నప్పుడు ఎవరు అడగరు, కానీ వాక్యం ఎత్తుకొని అర్ధగంట చెప్పగానే కానీ అనేవాళ్ళు ఎక్కువ కదంటారా? నేను అదే 1.5 గంట సేపు పాటలు పాడితే ఎవరైనా ఆపుతారా? ఒక్కరు కూడా ఆపరు. వాక్యం ఎత్తుకొనగానే చూడు ఇంకా ఉడికిపోద్ది. నేను అప్పుడు చెప్పాను కదా, చిరవారిపాలెంలో కూటానికి వెళ్ళాను. ఏం కూటం అయ్యేదంటే సెమీ క్రిస్మస్ ఆరాధన. వెళ్ళానండి.
సెమీ క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళాను. 2 బాక్సులు, ఈ బాక్సులు 2 వేసుకొని నా మైక్ వేసుకొని ఈరోజు ఒక మంచి ప్రసంగమే చేద్దామని బాగా 2 రోజులు సిద్ధపడి, ఈరోజు మంచి ప్రసంగం అందించాలి అట్టాగా నేను బాగా సిద్ధపడి మొత్తానికి పోయినా. పాడుతూ ఉన్నారు పాటలు. నా బాధ ఏంటంటే త్వరగా అయిపించి నాకు మగు తీస్తారేమోనని. పాడుతూనే ఉన్నారు. పాడారు. దేవునికి స్తోత్రం. పాటలు అయిపోయినాయి. పాటలు అయిపోయినాక ఇంకా దైవ సేవకులు పాస్టర్ ప్రభుకుమార్ గారు తెల్లపాడు ప్రాంతంలో పరిచర్య సేవ చేస్తున్న పరిచారకులు మన మధ్యలో ఉన్నారు. మైక్ అని చెప్పి నాకు మైక్ అందించారు వాక్యం చెప్పడానికి. మైక్ తీసుకున్నాను, వాక్యం చెప్దామని అన్నీ శుభ్రపరుచుకున్నాను. మిక్సర్ కూడా మొత్తం ఆపరేటింగ్, కావాల్సినంత సౌండ్, కావాల్సిన ఏర్పాట్లను పెట్టుకొని ఇంక వాక్యం చెప్దామని ప్రారంభించాను. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. జాగ్రత్తగా దేవుని మాట్లాడండి అని కొన్ని ఇంట్రడక్షన్లు ఇస్తుంటానే. వాక్యం చెప్పేటప్పుడు అట్లా వినాలి. వాక్యం విలువ లాంటిది, వాక్యం యొక్క సామర్థ్యత లాంటిది. ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేసరికి బయట నుంచి ఒక అన్న వచ్చి, అన్న ఇంక ముగియమన్నాడు. 2 బాక్సులు వేసుకొని శుభ్రంగా డ్రెస్ మెయింటైన్ చేసుకొని 2 రోజులు వర్తమానాన్ని ప్రిపేర్ అయ్యి ఎప్పుడు ఇస్తారా అని మైక్ ఎదురు చూసి మైక్ దొరకంగానే అమ్మా దేవునికి స్తోత్రం మైక్ దొరికిందని మైక్ పట్టుకోగానే అన్నా ఇంక ముగియమన్నాడు. అన్న నేను ముగియమనగానే అన్న నేను అవునన్నా అన్నాడు. 10 నిమిషాలేనన్నా, ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదన్నా అన్న. లేదు నీ ముగి అన్న, నిద్రపోతారు పిల్లలు అన్నాడు. ఏంటన్నా 10 నిమిషాలు అయిందన్న అంటే, లేదు మళ్ళీ భోజనాలు వేస్ట్ అయిపోతాయి అన్న ముగి అన్న అన్నాడు. భోజనాలు వేస్ట్ అయిపోతే ముగి అన్నాడు. ఇంకా నేనేం చేసేది? క్లోజ్ చేసి ముగించి బయటకు వచ్చేసాను. నమ్మండి, 2 మాటలు కూడా నేను వాక్యం చెప్పలేకపోయాను. ఎంత బాధపడ్డాను నేను. వదిలేశాను. ఇంకా లైఫ్లో వీళ్ళ దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళకూడదురా బాబు అనుకున్నాను. వాక్యానికి విలువ ఇవ్వని వాళ్ళకి, వాక్యం అంటే ఆ ప్రేమ లేని వాళ్ళకి ఇంక వాక్యం చెప్పడం ఎందుకు? పందుల ముందు ముత్యాలు వేస్ట్ వ్యర్థమే కదా. వాళ్ళకి వాక్యం ఇష్టం లేదు, వాళ్ళకి వాక్యం ప్రేమ లేదు, వాళ్ళ వాక్యాన్ని ఇష్టపడట్లేదు. వాక్యం అంటే ఎలా ఉందంటే మొళ్ళతో కూర్చున్నట్టుంది. ఇంకా అలాంటి వాళ్ళకు వాక్యం చెప్పడం ఎందుకని ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాను. వాక్యం అంటే ఈరోజు చాలామందికి నచ్చదు. వాక్యం అంటే ఈరోజు చాలామందికి అది ఇష్టం ఉండదు. వాక్యం అంటే ఈరోజు చాలామందికి అరగదు అసలు. చాలా కుటుంబాల్లో కూడా మన అక్కడ దాకా ఎందుకు, మన దాకా కూడా వద్దాం. ఆడేడదాకా ఎందుకు, మన కాడ జరగట్లేదు. అది చెప్పండి, అది జరగట్లేదా? జరుగుతుంది. ఏం జరుగుతుంది? అందుకనే నేను అనుకుంటాను, భోజనాలు పెట్టే ప్రార్థన కూడిక ఉండకుండాటే మేలని. ఏమి భోజనాలను బట్టి అందరూ వాక్యం ముగి ఇదే ప్రసంగం అయిపోయింది. భోజనాలు కూడా లేకపోయినానికి ఊరు నోరెత్తరు. శుభప్రదంగా జరుగుతుంది కూడిక. భోజనాలు ఎందుకు పెడతారో చెప్పనా? వచ్చిన వాళ్ళు కాస్త ఆలస్యం అవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేసుకోలేరు కనుక వాళ్ళని కొంచెం ఆహారంతో తృప్తిపరిచి పంపుదాం మన ఉద్దేశంతో భోజనాలు. మన ఉద్దేశం ఎప్పుడు అదే ఉండాలా. భోజనాలు ప్రార్థన కూడికలకి ఎందుకు పెడతాం? దేనికి పెడతాం? మనకు డబ్బు ఎక్కువయ్యా. ఇలాంటి ఊరందరూ పెట్టాలని ఏమన్నా నిబంధన ఉందా మనకు? ఇలాంటి మనమే పెళ్ళిళ్ళు పేరంటాలు చేస్తున్నామా? ప్రార్థన కూడికి భోజనాలు ఎందుకు? ప్రార్థన కూడికి ఇరుగు పొరుగు వాళ్ళు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు వస్తారు. వాళ్ళు దేవుని మాటలు శ్రద్ధగా విన్న తదనంతరం వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఖాళీ కడుపులతో పంపించకుండా, కాస్త ఆలస్యమో అటో ఇటు అయినా వాళ్ళని ఖాళీ కడుపులతో పంపించకుండా కొంచెం భోజనం పెట్టి తృప్తిపరిచే వాళ్ళు పంపిద్దామన్న ఉద్దేశంతో భోజనాలు. ఈ భోజనాలు ఏర్పాటు చేయడాన్ని బట్టి దేవుని ప్రార్థన కూడికకు, దేవుని వాక్యానికి భోజనం ఏం చేస్తుంది? డామినేషన్ చేస్తుంది. భోజనమే దేవుని వాక్యాన్ని డామినేట్ చేస్తుంది. చేయట్లేదా? భోజనమే దేవుని వాక్యాన్ని డామినేట్ చేస్తుంది.
వచ్చిన వాళ్ళు కాస్త ఆలస్యం అవుతుంది, పాపం ఇంట్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. వచ్చారు, ఎంతో శ్రద్ధగా వాక్యం అన్నారు, ఇంక వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతోనే మనం భోజనాలు ఏర్పాటు చేస్తాం. అది మన ఉద్దేశం. కనుక నా ప్రియులారా, మన మట్టుకైతే ఇక మొదలుకొనైనా దేవుని వాక్యం పట్ల మనం నిర్లక్ష్యం వద్దు. కావాలంటే మరొక విషయంలో నిర్లక్ష్యం చేద్దాం. దేవుని వాక్యం విషయంలో మనకు నిర్లక్ష్యం ఉండకూడదు. ఎందుకు? ఆయన వాక్యము పాదములకు దీపం, మన త్రోవలకు వెలుగది. మన పాదాలకు దీపం, మన త్రోవలకు వెలుగు. మన బ్రతుకును మార్చేది, మన బ్రతుకును వెలిగించేది, మనిషినిగా సమాజంలో మానవత్వం కలిగిన మనిషిగా నిలబెట్టగలిగింది. మనిషికి ఒక మంచి మార్గాన్ని చూపేది, మనకు మేలు చేసేది, మనకు ఉపకారం చేసేది వాక్యం. ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెడితే ఎలా? ఆ వాక్యాన్ని మనం తృణీకరిస్తే ఎలా? జుంటె తేనె దారుల కంటే మధురమైనది, మేలిమి అపరంజి బంగారం కంటే మిన్న అయినదంట. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దామా? 19:10 చూడండి. చూడండి 19:10. అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినది, జుంటె తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనదంట వాక్యం. మేలిమి బంగారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? ఏమ్మా, బంగారాన్ని నిర్లక్ష్యం చేస్తావా? బీరువాలో పెట్టుకున్న మంచం మీద పెట్టి మాలో ఎవరికైనా ఒకటి చెప్పు. 2 బాక్సులు ఉంటాయి మందిరంలో. బంగారాన్ని నిర్లక్ష్యం చేస్తామా? ఎంత భద్రంగా దాచుతామో బంగారాన్ని, ఎంత జాగ్రత్త కాపాడుకుంటామో బంగారాన్ని. ఒకవేళ కొండయ్య గారికి ఉంగరమో సైను కూడా ఉంటే షిత్తులో వేసుకుని మరి తిరిగేవాడు. ఆయన పెట్టిలో పెట్టి తాళం వేసి దాచిపెట్టేవాడు. బంగారాన్ని అంత జాగ్రత్త పరుచుకునేవాడు. మీరు కూడా అంతే. బంగారం పట్ల మీకు నిర్లక్ష్యం ఉంటుందా? చెప్పండి. ఉండదు. బంగారము కంటే ఇంకా ఏమంట, మేలిమి బంగారు కంటే కోరదగినది దేవుని వాక్. బంగారము కంటే, మేలిమి బంగారము కంటే కోరదగినదంట దేవుని వాక్. బంగారాన్నేమో నిర్లక్ష్యము చేయము, దేవుని వాక్యాన్నేమో నిర్లక్ష్యము. వాక్యం యొక్క వాల్యూ, వాక్యం యొక్క విలువ భక్తుడికి అర్థమైంది కనుకనే భక్తుడు అంటాడు, బంగారము కంటే, మేలిమి బంగారం కంటే కోరదగినది దేవుని వాక్ అని. నీకు అర్థం కావట్లా వాక్యం యొక్క విలువ, నీకు అర్థం కావట్లా వాక్యం యొక్క సామర్థ్యత. బంగారం మనిషిని మారుస్తుంది, దొంగని చేస్తుంది, దోషిని చేస్తుంది, ద్రోహిని చేస్తుంది, గర్వాంధుని చేస్తుంది, అహంకారుని చేస్తుంది, దుష్టుని చేస్తుంది బంగారం. నా దేవుని వాక్యం మనిషిగా మానవత్వము కలిగిన వ్యక్తిగా నిలబెట్టగలిగినది నా దేవుని వాక్యం. ఏది మేలైనది చెప్పు? ఏది మేలైంది? నా దేవుని వాక్యం మేలైంది. నా దేవుని వాక్యం మిన్నైంది, కోరదగినది. బంగారము అనేకమైన తప్పుడు మార్గాలు వెళ్ళడానికి కారణమైతే, నా దేవుని వాక్యం తప్పుడు మార్గాల్లో నుంచి ఒక మంచి మార్గంలోకి రావడానికి కారణమవుతుంది. సరే, నీ బంగారాన్ని ఎత్తుకొని పోయి కరుడు కట్టిన మనిషిని నువ్వు మార్చగలుగుతావా? మార్చలేవు. ఒక త్రాగుబోతుని మార్చగలుగుతావా? ఇంకొంచెం ఎక్కువైపోద్ది వాడికి, అవదా? బంగారం వాడి చేతిలో పెడితే అప్పుడు వరకు ఒక పెగ్గే కదా, అప్పుడు వరకు ఒక పెగ్గే, ఒక క్వార్టరే, అంశే.
బంగారం వాడి చేతిలో పెట్టు. రేంబగుళ్ళు, డబ్బాలు 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 డబ్బాలు, అదే బాటిల్స్ ఎత్తి అవతల పడేస్తాడు. బంగారం మనిషిని చెడుపుద్ది, ఇంకా చెడపదా? చెడుపుద్ది. త్రాగుబోతుని ఇంకొంచెం త్రాగుబోతునిగా మారుస్తుంది. వాడికి ఉండేది కొంచెమే గర్వం అయితే, ఈ బంగారం వాడికి ఇస్తే నెత్తికి ఇంకొంచెం ఎక్కువయ్యి ఇంకొంచెం గర్వాంతుని చేస్తుంది. చేయదా? బంగారం రక్త సంబంధికులను తెగ్గొట్టుకోబోయేది యారు చెప్పండి? ఈ బంగారాల కాన్నే. బంధుమిత్రులు దూరం అయిపోయేది ఎక్కడ చెప్పండి? బంగారాల కాన్నే. ఏంటన్నో అంటే నిజమే, కొదవ పెట్టుకోమని ఇస్తామా వాడీడు, వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య ఏమైపోద్ది? దూరం బయదిగిపోద్ది. బంగారముతో వచ్చే అనర్థాలన్నీ ఒక త్రాగుబోతును కూడా మార్చలేవు, ఒక తిరుగుబోతును కూడా మార్చలేవు, ఒక వ్యసనపరుని కూడా మార్చలేవు, ఒక జీవితాన్ని కూడా ఏం మార్చలేదు. అది ఇంకా దుష్టత్వం దుర్మార్గతలోనికి నడిపిస్తుంది అంతే. సరే, బంగారం వల్ల నీకు లగ్జరీ లైఫ్ వస్తుంది. ఏసీ వేసుకొని బెడ్ మీద పంచుకొని తినడం తిరగడం. అదే తిరగడం అంటే ఇంట్లోనే. దానివల్ల నీకు లేనిపోయిన అనారోగ్యాలు వస్తాయా? రావా? మనిషి అన్నాక కష్టపడాలా, శ్రమ పడాలా, ప్రయాసపడాలి. లగ్జరీ లైఫ్ కూడా మంచిది కాదు మనిషికి. సుఖవంతమైన జీవితం కూడా మంచిది కాదు. కష్టపడాలా, చెమటోర్చాలా, కొంచెం ప్రయాసపడితేనే మనిషి ఆరోగ్యకరంగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. బంగారం వల్ల ఎన్ని అనార్థాలు! ఆ బంగారము కంటే మిన్నయైనది, శ్రేష్టమైనది, కోరదగినది నా దేవుని వాక్యం. నా దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. నిర్లక్ష్యం. నా వాక్యాన్ని, ఈ దేవుని మాటలను, ఈ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం. లెక్కలేదు నీకు వాక్యం అంటే, ఆసక్తి లేదు నీకు వాక్యం అంటే. వాక్యం మీద ఆసక్తి లేదు, వాక్యం అంటే లెక్క లేదు, వాక్యం అంటే బాధ, నీకు భారం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ దేవుడిని నువ్వు ఏ విషయములో నిన్ను నిర్లక్ష్య పెట్టామంటే దేవుడు అంటాడు, నా వాక్యం విషయంలో నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. నా వాక్యం విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. నీ బ్రతుకుని, నీ జీవితాన్ని మార్చగలిగి నిన్ను నాకు దగ్గరగా చేయగలిగింది ఈ వాక్యం. ఈ వాక్యం పట్ల నీకు నిర్లక్ష్యం. ఆ వాక్యం పట్ల మనం ఎవ్వరమే నిర్లక్ష్యము కలిగిన వారముగా ఉండకుందుముగాక. ప్రైజ్ ద లార్డ్. చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఏ విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు? రాకడ విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. 2, పునరుత్థానపు ఆరాధన పట్ల మనకు నిర్లక్ష్యము. 3, వాక్యం పట్ల మనకు నిర్లక్ష్యము ఉండకూడదు. బెరయా సంఘం అని ఒక సంఘం ఉంది బైబిల్లో. బెరయా సంఘం వాక్యం పట్ల బహు ఆసక్తి కలిగిన వాళ్ళంట. వాక్యం పట్ల బహు ఆసక్తి కలిగిన సంఘం బెరయా సంఘం. ఇదిగో మీరందరూ వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళుగా మారాలి. ఓకేనా? ఇప్పటిదాకా ఎలాగున్నామో ప్రక్కన పెట్టి, ఇక నుంచి అయినా వాక్యం కొరకు మీరు ఆకలి దప్పులు, వాక్యం కొరకు తృష్ణ, వాక్యం కొరకు కోరిక, వాక్యం పట్ల ఆసక్తిని మీరు కలిగి ఉండాలి. ఇక మీదట మీరు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకంటే అది మేలిమి బంగారము కంటే కోరదగినది, జుంటెత్తేనే దారల కంటే మధురమైనది దేవుని వాక్యం. ఆ వాక్యం పట్ల మీకు ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండకూడదు. పెడితే గిడితే మీ ఇంట్లో ఉన్న బంగారం పట్ల నిర్లక్ష్యంగా ఉండండి. మీ ఇంట్లో ఉన్న మధురమైన వాటన్నిటి పట్ల నిర్లక్ష్యంగా ఉండండి. నా దేవుని వాక్యం పట్ల అయితే మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. దయచేసి వాక్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. చదివే విషయంలో నిర్లక్ష్యం ఉండకండి. రోజుకు 4 మాటలు చదవండి. రోజుకు 4 మాటలు, రోజుకు ఒక అధ్యాయం చదవండి.
మీ ఆత్మీయ జీవితాలు, మీ శారీరక జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. రోజుకొక అధ్యాయం మీరు వాక్యాన్ని చదవండి. మీకు ఎంత ఆదరణ, ఎంత భరోసా, ఎంత నెమ్మది, ఎంత శాంతి, ఎంత సమాధానం, ఎంత ఓదార్పు, ఎంత ప్రశాంతతనిస్తుంది. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. రోజుకొక అధ్యాయం చదవండి చాలు. రోజుకొక అధ్యాయం వాక్యాన్ని చదవండి. చదువుకోగలిగిన వాళ్ళందరూ ప్రతిరోజు ఒక అధ్యాయం వాక్యాన్ని చదివి ఆ దినాన్ని ప్రారంభించండి. వినే విషయంలో రాజీ పడద్దు. వాక్యం వినే విషయంలో రాజీ పడద్దు. ఒక సమయం అటు ఇటు అయినా వాక్యాన్ని ఆసక్తిగా శ్రద్ధగా వినండి. వాక్యం విషయంలో శ్రద్ధగా ఆసక్తిగా వినండి. ఎప్పుడు దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యము కనపరచొద్దు. వాక్యం చదవడంలో కానీ వాక్యం వినడంలో కానీ మీరు ఎప్పుడు నిర్లక్ష్యం ఉండొద్దు. దేవుని వాక్యం పట్ల మీరు నిర్లక్ష్యము కలిగిన వారుగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి ఎఫెసీ పత్రిక 6:17 తీయండి. ఆరు 17 ఇంకొన్ని మాటలు ధ్యానం చేసి ముగించుకుందాం. దాని గురించి ఇంకా వేరే ప్రశ్నలోకి వెళ్ళానంటే సమయం సరిపోదు. మరియు దేవుని వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గాన్ని మీరు ఏం చేయాలంట? ధరించుకొని ఉండాలంట. దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడు ధరించుకొని ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మీ హృదయంలో కలిగి నడుచుకోగలగాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మీరు ఒక వస్త్రము వలె ధరించుకొని, ఒక శిరస్నానం వలె ధరించుకొని, ఆ వాక్యాన్ని మీరు ధరించుకొని బ్రతకాలండి. ఇంకా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2:16 అండి. వాక్యం గురించి కొన్ని మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. వచ్చే వారం మరొక ప్రశ్నలోకి వెళ్దాం. ఎవరంట? అది ఏ సంఘమో చెప్పగలుగుతారా? ఏ సంఘమో చెప్పండి. ఏంటండి ఇంతగా పత్రిక ఎవరికి రాయబడింది? మరి నేను అడిగింది కూడా అదే కదా, ఆడే ఉంది కదా. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక అది. ఫిలిప్పీ సంఘస్థులు ఎలా ఉన్నారంట? జీవవాక్యాన్ని చేతిలో పట్టుకొని లోకానిలో జ్యోతుల వలె ఉన్నారంట. జ్యోతులు అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నారు. ఏది చేతిలో పెట్టుకొని? దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యము వారి చేతిలో ఉండడాన్ని బట్టి, దేవుని మాటలు వారి హృదిలో ఉండడాన్ని బట్టి, దేవుని వాక్యం వారి బ్రతుకులో ఉండడాన్ని బట్టి లోకములో వారు ప్రకాశిస్తున్నారు. లోకములో వారు తేజరిల్లుతున్నారు. నీవు నిన్ను కుటుంబము ప్రకాశించగలిగేటట్టు చేయగలిగింది దేవుని వాక్యం. మనం నిర్లక్ష్యం చేస్తుందే ఆ వాక్యాన్ని. నిర్గమకాండం 16వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండం 16:28. చాలక్క. ఇక్కడ లేఖనాన్ని కూడా మీరు గమనిస్తే ధర్మశాస్త్రాన్ని వాడు ఎలా ఉన్నారంట? విననొల్లని వారుగా ఉన్నారంట. దేవుని వాక్యాన్ని విననొల్లని వారుగా ఉన్నారంట. నేను దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాను. అది మన పాదాలకు దీపం, మన త్రోవలకు వెలుగై ఉన్నది. అది జుంటి తేనె దారాల కంటే మధురమైనది దేవుని వాక్యము. అది మన జీవితాలను ప్రకాశింప చేయగలిగింది దేవుని వాక్యము. కొందరు ఆ వాక్యాన్ని విననొల్లని వారుగాను, నిర్లక్ష్య పెట్టువారుగాను ఉన్నారంట.
వినట్లేదు, ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు దానిని బట్టే తన హృదయంలో బాధ నొందిన వాడే, ఏ విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తున్నారయ్య అంటే నా వాక్యం పట్ల మీరు నిర్లక్ష్యం కలిగి ఉన్నారంటున్నాడు. ఆ వాక్యం విననొల్లని వారుగా ఉంటున్నారు చాలామంది. ఆ వాక్యం అంటే గిట్టని వారుగా ఉంటున్నారు చాలామంది. ఆ వాక్యం అంటే నచ్చని వారుగా చాలామంది కనబడుతున్నారు. విననొల్లని వారుగా ఉన్నారంట. అంటే వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారంట. అది జుంటి తేనె దారుల కంటే మధురమైందని ఎరుగని వారే, అది మన పాదములకు దీపమని ఎరుగని వారే, అది మన త్రోవలకు వెలుగని ఎరుగని వారే, అది మన జీవితాలను ప్రకాశింప చేయగలిగిందని ఎరుగని వారే, మన కుటుంబ వ్యవస్థలను కట్టగలిగిందని ఎరుగని వారే, మన బ్రతుకులను మార్చగలిగిందని ఎరుగని వారే, అది తండ్రితో సంబంధాన్ని కలిగింపగలిగిందని ఎరుగని వారే, పరలోక రాజ్యానికి మనం నడిపించగలిగిందని ఎరుగని వారే ఆ వాక్యాన్ని చాలామంది రోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని చాలామంది ప్రక్కన పెట్టేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఈ మాట కూడా మనము వాక్యం పట్ల నిర్లక్ష్యము కలిగిన వారుగా ఈ వాక్కులు కూడా మనకు కనబడతారు. వాక్యమును వాళ్ళు వినరంట, లోపడరంట, వాక్యం పట్ల వారికి ఇష్టం ఉండదంట. అలాంటి తత్వం కలిగిన వారుగా ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. 1 పేతురు 2:3 క్లోజ్. 1 పేతురు 2:3. చదవండి. వేశ్యధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యము పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను. ఇక్కడ వాక్యాన్ని పాలతో పోల్చాడు. నిర్మలమైన వాక్యము పాలన వలన, నిర్మలమైన, స్వచ్ఛమైన, శ్రేష్టమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించండి. ఆ వాక్యాన్ని మీరు కోరుకోండి. ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మీయతలో బలపడాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలంటే ఆ వాక్యం పట్ల మీకు ఏముండాలి? కోరిక, కాంక్ష, తృష్ణ ఉండాలి. కాదు పాస్టర్ గారు, మాకు ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలి, వాక్యం పట్ల మాకు కోరిక తృష్ణ అయితే ఏమీ లేదు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనల మీద అయితే మాకు తృష్ణ కోరుకుందంటారా? మాకు దేవుడిచ్చే ఆశీర్వాదాల మీదనే, మాకు దేవుడిచ్చే దీవెనల మీదనే, మాకు దేవుడు చేసే మేలుల మీదనే మాకు కోరిక తృష్ణ తప్ప వాక్యం మీద మాకు ఏ కోరిక లేదు, వాక్యం మీద ఏ తృష్ణ మాకు లేదు అనే ఆలోచన వైఖరిని మీరు కలిగి ఉన్నారేమో. ఆలోచించండి ఒకసారి. వాక్యం పట్ల మీకు తృష్ణ, వాక్యం పట్ల మీరు కోరిక మీరు కలిగిన వారే ఉండాలా. ఎందుకంటే ఆ వాక్యము మీ జీవితాలను బాగు చేస్తుంది, ఆ వాక్యం మీ కుటుంబాలను బాగు చేస్తుంది, ఆ వాక్యం మీ బ్రతుకులను బాగు చేస్తుంది, ఆ వాక్యము మీకు తోడే ఉండి నడిపిస్తుంది, ఆ వాక్యం మేము పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతుంది, ఆ వాక్యమే మన కుటుంబాలకు తప్పక మేలు చేస్తుంది. ఆ వాక్యం పట్ల మనము కోరిక కలిగిన వారమే, తృష్ణ కలిగిన వారమే, ఆశ కలిగిన వారే మనం బ్రతకాలి. వాక్యం పట్ల మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్య ధోరణి కలిగిన వారముగా ఉండకూడదు. వాక్యం పట్ల ఇంకెన్నటికీ ఎప్పటికీ నిర్లక్ష్య ధోరణి కలిగిన వారుగా మీరు ఉండకండి. వాక్యం పట్ల ఆశ కలిగి, వాక్యం పట్ల తృష్ణ కలిగి, వాక్యం పట్ల అపేక్ష కలిగి మీరు ముందుకు సాగుదురుగాక. 3 మాటలు ఏ విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు? రాకడ విషయంలో, దేవుని రాకడ విషయంలో మనం నిర్లక్ష్యం ఉండకూడదు, పునరుత్థానపు ఆరాధన పట్ల మనం నిర్లక్ష్యం ఉండకూడదు, దేవుని వాక్యం విషయంలో మనము నిర్లక్ష్యము
చేయకూడదు. ఇలాగున మనము బ్రతికి దేవుని దీవెనలు మనం పొందుకొనుదుముగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. వచ్చే వారం మరొక ప్రశ్నను మరొక ప్రశ్న గురించి మాట్లాడదాం. సమయం లేదు కనుక మీకు ఈరోజు ఆ ప్రశ్న